వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. ఈరోజు మనం ఏపీ టెట్ ఎగ్జామ్ సంబంధించి ఆగస్టు 9న జరిగినటువంటి ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో సైకాలజీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎట్లాగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి ప్రశ్న చూద్దామండి. మొదటి ప్రశ్నలోను ఇక్కడ ఏమంటున్నాడు, ఉత్తర బాల్య దశ గురించి తల్లిదండ్రుల అభిప్రాయం కానిది అన్నాడు. అంటే ఉత్తర బాల్య దశ అంటే ఎప్పుడు ఉంటుందండి? దాని వయసు సాధారణంగాను 6 నుంచి 12 సంవత్సరాలు కదండి. ఉత్తర బాల్య దశ అంటే మనకి 6 నుంచి 12 సంవత్సరాలు ఉంటుందండి. ఇది 6 to 12 అండి. అయితే ఇక్కడ తల్లిదండ్రుల అభిప్రాయం కానిది ఏంటంటున్నాడు, తల్లిదండ్రుల అభిప్రాయం కానిది అన్నాడు. ఇప్పుడు 6 నుంచి 12 సంవత్సరాలు అనుకోండి, సమస్యలు తీసుకొస్తారు కదా, వస్తారు. అలాగే అనుకరణ వయస్సు అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుందండి. 2 to 4 సంవత్సరాలు ఉన్నది ఇది అనుకరణ. 2 to 4 ఇయర్స్. అంటే ఇక్కడ అనుకరణ వయసులో వీళ్ళకి ఏముంది, అనుకరణ సమస్యలు ఏముండవు, ఓన్లీ అయితే ఇది దీని గురించి ఇబ్బంది లేదు వాళ్ళకి. అలాగే జడగొండల వయసు అంటే ఏంటి? 6 నుంచి 12 సంవత్సరాల జడగొండలు అంటే గొడవలు అన్నీ పెడతా ఉంటారు వాళ్ళు. అంటే ఇది కూడా ఉంటుంది, ఇది ఉత్తర బాల్య దశలో ఉంటుంది. తర్వాత సోమరితనం కూడా ఉంటుంది. చదువుకోరు చేరంటే ఏమి, పాఠశాల వయసు కాబట్టి చదువుకున్నప్పుడు చదువుకోరు పిల్లలు, ఇది కూడా ఉంటుంది. అన్వేషణ వయసు అండి. అన్వేషణ వయసు ఎప్పుడు ఉంటుంది? 4 నుంచి 6 సంవత్సరాల వరకు ఏంటిది అయితే ఎలాగా తెలుసుకోవాలనేది కూడా ఉంటుంది. 4 to 6 ఇయర్స్ ఉంటుంది ఇది. అంటే అన్వేషణ వయస్సు అండి. దీని ఇబ్బంది కూడా అలాగే ఏమి ఉండదు, తల్లిదండ్రులు కూడా. ఇక్కడ ఏమన్నాడు, ఉత్తర బాల్య దశ గురించి తల్లిదండ్రుల అభిప్రాయం కానిది ఏముందండి చూడండి. అనుకరణ వయసు ఒకటిని, బి ఒకటిని, అలాగే ఈ ఒకటి. చూడండి ఆన్సర్ ఏముంది, బి ఒకటి, ఈ ఒకటి, మూడోది బిఈ. ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దామండి. ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ 2లో రేవెన్ స్టాండర్డ్ చూడండి, రేవెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష దీనికి చెందదు అన్నాడు. అంటే రేవెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష మనం చూసినట్లయితే ఇది అశాబ్దిక పరీక్ష, అలాగే సామూహిక పరీక్ష, అలాగే పేపర్ పరీక్ష 3 లక్షణాలు ఉన్నాయి దీనికి. కానీ ఇది వేగాన్ని టెస్ట్ చేసే పరీక్షకు మాత్రం కాదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దామండి. నిర్మాణాత్మక వాదం ప్రకారం ఈ రకమైన బోధనలో విద్యార్థులు ప్రశ్నించడం, ప్రాగుక్తీకరించడం అనే అంశాల ద్వారా చర్చించి తెలియని విషయాలను తెలుసుకుంటారు అన్నాడు. నిర్మాణాత్మక వాదం అంటే కన్స్ట్రక్టివిజం అనేది. అయితే దీని ప్రకారం ఏంటి, ఈ రకమైన బోధన విద్యార్థులు ప్రశ్నించడం తెలుసుకుంటారు, అలాగే ప్రాగుక్తీకరించడం అంటే ఏంటండి, అన్నోన్ కాన్సెప్ట్ తెలుసుకుంటూ ఉంటారు. క్వశ్చనింగ్ అనమాట. అన్నోన్ అంటే క్వశ్చన్ నెంబర్ 6 చూద్దామండి. వైగోట్స్కి ప్రకారం విశ్లేషించటం, సంశ్లేషించటం, సృజనాత్మకత, ఆలోచన, వివేచన, విచక్షణ అనేవి దీనికి సంబంధించినవి అన్నాడు. ఈ రకమైన బోధనలు విద్యార్థులు ప్రశ్నిస్తారు, అలాగే ప్రాగుక్తీకరించడం ఏంటండి, నోన్ టు స్టూడెంట్స్ నో ద అన్నోన్ కాన్సెప్ట్స్ అండి, అన్నోన్ కాన్సెప్ట్స్ బై క్వశ్చనింగ్, అలాగే సమ్మరైజింగ్ అండ్ క్లారిఫైయింగ్ అండ్ ప్రిడిక్టింగ్ దెమ్ త్రూ ద డిస్కషన్స్. అంటే ఏంటి, నిర్మాణాత్మకం ప్రకారం ఈ రకమైన బోధనలో విద్యార్థులు ప్రశ్నించటం, ప్రాగుక్తీకరించడం అనే అంశాల ద్వారా చర్చించి తెలియని విషయాలను తెలుసుకుంటారు అన్నారు. అంటే ఎలా తెలుసుకుంటారు, ఇక్కడ విద్యార్థులు ప్రశ్నించడం, ప్రాగుక్తీకరణ అనే అంశాలతో చర్చించడం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చర్చించి అన్నాడు, చక్కగా క్లియర్గా ఇచ్చాడు. చర్చించి తెలియని విషయాలు ఏంటి,
ప్రత్యక్ష సూచనాత్మక బోధన. అంటే ప్రత్యక్ష సూచన బోధన వల్ల వాళ్ళేం ప్రశ్నించలేరు. చూస్తారు తప్పట్టి ఏదేం చేయలేరు. సాంకేతిక ఆధారిత బోధన. అంటే టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల వాళ్ళు చర్చించలేరు. అలాగే వ్యక్తిగత బోధన. దీనివల్ల కూడా చర్చించలేరు కానీ పరస్పర బోధన. అంటే రెసిప్రోకల్ టీచింగ్. ఈ పరస్పర బోధన ద్వారా వీళ్ళేం చేస్తారు? తెలియని విషయాల్ని చర్చించి తెలుసుకోవడం జరుగుతుంది. పరస్పర బోధించడం వల్ల తెలుసుకుంటారు కాబట్టి రైట్ ఆన్సర్ ఒకటవది వీళ్ళకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకటవది ఫస్ట్‌ది రైట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ క్వెషన్ చూద్దామండి. ఇక్కడ ఒక సైకాలజిస్టు అస్పష్టమైన శిరామరకల చిత్రాలను చూపిస్తూ వాటిలో ఏమి కనిపిస్తుందని వివరించమని కోరుతారు. వారి అచేతన ఆలోచనలను వెలికి తీసేందుకు ప్రతిస్పందనను విశ్లేషిస్తారు. ఇక్కడ ఈ పరీక్ష నిర్వహించబడింది. అండ్ ఎక్కడ జరిగింది అనేది చూస్తే మనం వీళ్ళు ఏం చేస్తారేంటంటే అస్పష్టంగా ఉన్నటువంటి శిరామరకల చిత్రాలను చూపిస్తే ఏం చేస్తారు వీళ్ళు బాగా ఆలోచిస్తారనమాట. ఆలోచించి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయని తెలుసుకోవటాన్ని విశ్లేషిస్తారు. ఇది ఏ టెస్ట్ అన్నాడు. ఇది ఏ టెస్ట్ అండి మనం అంటే నల్లని చిత్రాల పరీక్ష అంటే కాదు. నల్లని చిత్రాల పరీక్ష కాదు. అలాగే ఇది నల్లని చిత్రాల పరీక్ష అయితే కాదు. అంటే తర్వాత చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే పిల్లలకు సంబంధించింది ఇది. అంటే ఇది కాదు అండి. అలాగే ఇక్కడ ఏమన్నాడు? శిరామరకలు అన్నాడు. చూడండి ఇక్కడ శిరామరకలు. అంటే క్లూస్ కూడా మనకి ఎగ్జామ్ క్వెషన్‌లోనే ఉంటాయి. రోషాక్ శిరామరకల పరీక్ష. అంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే థెమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష ఇది కాదు. అంటే రోషాక్ శిరామరకల పరీక్ష ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఐదో ప్రశ్న. కెమిన్ రూపొందించిన చర్యాత్మక సర్కులం ప్రకారం కింది వాటిలో సరైన లక్షణము అన్నాడు. అంటే ఇది ఇందులో ఫస్ట్ ఏమన్నాడు? ప్రణాళిక అనేది జరగదు అన్నాడు. ఏవండి? ఎప్పుడైనా కూడా ప్రణాళిక అనేది జరగదు. సరైన లక్షణం ప్రణాళిక జరగదు అన్నాడు. అంటే ఇది తప్పు అండి. అలాగే సమస్య పెద్దదైతే ప్రణాళిక నిలిపివేస్తారు అన్నారు. ఇది కూడా తప్పే. ఎప్పుడు సమస్య పెద్ద ప్రణాళికను ఎందుకు నిలుపుతారు? అవరు. ఈ ప్రక్రియ యందు పరిశీలన జరగదన్నాడు. ఇది కూడా తప్పే. అలాగే సమస్య సాధన అయ్యే వరకు ప్రక్రియ సాగుతూనే ఉంటుంది అన్నాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఆన్సర్ ఎన్నది అవుతుంది? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రకారం విశ్లేషించటము, సంశ్లేషించటము, సృజనాత్మకత, అలాగే ఆలోచన, వివేచన, విచక్షణ అనేవి దీనికి సంబంధించినవి. దేనికండి? సామీప్య వికాస సిద్ధాంతమా? అంటే సమీప్య వికాస సిద్ధాంత క్షేత్రమా? స్కాఫోల్డింగా? తక్కువ క్రమ మానసిక ప్రక్రియల? ఉన్నత క్రమ మానసిక ప్రక్రియల అన్నాడు. సామీప్య వికాస సిద్ధాంతం ఏంటంటే క్షేత్రం. ఇది తప్పండి. అలాగే స్కాఫోల్డింగ్ అంటే సహాయం చేయటం. ఇది తప్పే. అలాగే తక్కువ క్రమ మానసిక ప్రక్రియలు. ఇది తప్పు. ఇక్కడ ఏమన్నా వైగోట్స్‌కి ప్రకారం విశ్లేషించటం, సంశ్లేషించటం ఇవన్నీ కూడా సృజనాత్మకత, ఆలోచన, వివేచన, విచక్షణ ఇవన్నీ కూడా సంబంధించినవి దేనికి ఉంటదంటే ఉన్నత క్రమ మానసిక ప్రక్రియలకు ఉంటది ఎప్పుడు కూడా ఇది. ఉన్నత క్రమ మానసిక ప్రక్రియలకు ఉంటుంది. ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వెషన్ నెంబర్ 7 చూద్దామండి. పిల్లలు వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని మరియు గౌరవాన్ని పోగొట్టి వారి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో నియమించినట్లయితే వారే బాల కార్మికులు అని నిర్వచించింది ఎవరు అన్నారండి. అంటే బాల కార్మికులు పిల్లలు వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని మరియు గౌరవాన్ని పోగొట్టి వారి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో నియమించినట్లయితే వారే బాల కార్మికులు అని నిర్వచించినది ఎవరు అన్నారు. ఇక్కడ ఆన్సర్ చూద్దామండి. పిఓసిఎస్ఓ. పిఓసిఎస్ఓ అంటే ఏంటండి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అండి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్ అంటే ఇది పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించేటువంటి చట్టం అండి.
అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పిఓసిఎస్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. అంటే ఇది కాదు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, బాల కార్మికులు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాల కార్మికులు అన్నాడు. యూనిసెఫ్. యూనిసెఫ్ అంటే ఏంటండి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది అండి. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఆరోగ్యం గురించి అవుతుంది. ఇదేమో బాలల అత్యవసర నిధి అండి. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఎఫ్ అంటే ఫండ్ అండి. ఇది డబుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అండి. ఐఎల్ఓ అంటే ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఐఎల్ఓ. అంటే ఇప్పుడు ఇందులో రైట్ ఆన్సర్ ఏది అవుతుందంటే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి చూడండి, ఒక విద్యార్థి ఒక పద్యాన్ని కంఠస్థం చేయడానికి 18 సార్లు చదవవలసి వచ్చింది. 2 నెలల తర్వాత పునఃస్మరణ చేస్తే అనేక తప్పులు దొర్లాయి. దాన్ని మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 6 సార్లు చదవవలసి వచ్చింది. ఆయన పొదుపు గణన లెక్కించండి అన్నాడు. అంటే ఇక్కడ పొదుపు గణన సూత్రం ఏంటండి, మొదట చేసిన ప్రయత్నాలు అంటే మొదట చేసిన ప్రయత్నాలు అండి 18 అండి. అలాగే 18 ప్రయత్నాలు చేశాడు. తర్వాత రెండోసారి చేసిన మొదటి ప్రయత్నాలు మైనస్ తిరిగి చేసిన ప్రయత్నాలు 6 సార్లు చేశాడు అండి, డివైడెడ్ బై మొత్తం ప్రయత్నాలు 18 ఇంటూ 100 అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 12 ఆడితే 12 12/18 ఇంటూ 100 అండి. అంటే ఎంత వస్తుందంటే 66.6 కానీ 7 కానీ వస్తుంది. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అండి. దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ వికాస నియమాలను వాటి లక్షణాలతో జతపరచండి అన్నాడండి. సమైక్యత నియమం అన్నాడు. సమైక్యత అంటే ఏంటండి, అన్నీ కలిసి ఉండాలి కదా. సమైక్యత అంటే ఏంటి, అన్నీ కలిసి ఉంటామే కదండి. అంటే సమైక్యత నియమం అంటే దేహంలోని అన్ని భాగాలు తిన్నగా క్రమంగా సాగించటం సమైక్యత నియమం అండి. సమైక్యత నియమం. ఖచ్చితమైన నమూనా నియమం అంటే ఏంటి, ప్రాకుట, కూర్చుంట, నిలబడట, నడుచుట, ఎందుకంటే ఖచ్చితం అండి. అలాగే ప్రాగుక్తీకరణ నియమం అంటే ఏంటి, భవిష్యత్ వికాసాన్ని అంచనా వేయటము ప్రాగుక్తీకరణ నియమం. ఇందులో ఏది కరెక్ట్ అండి, 1 బి ఎక్కడ ఉంది చూడండి, 1 బి 2 సి 3 ఏ. అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. పదో క్వశ్చన్ చూద్దామండి. సర్పిలాకార పాఠ్య ప్రణాళికలో దీనిని అనుగుణంగా అంశాలను పరిచయం చేయడం జరుగుతుంది. అంటే సర్పిలాకారం అంటే ఐడియా ఉంది కదండి, స్ప్రింగ్ టైప్ అనమాట. ఇందులోను విద్యా సంవత్సరం క్యాలెండర్ అన్నాడు. విద్యా సంవత్సరం క్యాలెండర్లో మనం సర్పిలాకారంగా ఏం చెయ్యం అండి, విద్యా క్యాలెండర్ మనం చెయ్యం. అలాగే ఉపాధ్యాయుని ప్రాధాన్యత, ఇది కూడా సర్పిలాకారంగా ఏముండదు. అలాగే విద్యార్థుల సంజ్ఞానాత్మక స్థాయి అండి, అంటే ఇది విద్యార్థుల జ్ఞానం బట్టి ఇప్పుడు ఏం చేస్తాం, ఒక క్లాసులో చెప్పిందని మళ్ళీ సెకండ్ క్లాస్లో ఇంకా డెప్త్గా చెప్తాం. ఇది సర్పిలాకారం అంటాం. అంటే వచ్చిన లెసన్ వస్తుంది కానీ ఇంకా డెప్త్గా ఉంటుంది. ఇది ఒక సరికొత్త డిజిటల్ సాంకేతికత అనేది ఇది అసలు అందులో సంబంధమే లేదు. అంటే విద్యార్థుల సంజ్ఞానాత్మక స్థాయి అంటే మూడవది ద కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది మూడవది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 చూద్దామండి. ఒక పరిశోధకుడు తన పరిశోధన శీర్షిక విజయవాడలో బాలలు భాషా నైపుణ్యంపై వారు నివసించే పరిసరాల ప్రభావంను ఎన్నుకున్నాడు. అయినా అతని పరిశోధన రకం ఏంటి అన్నాడు. ఇక్కడ చూడండి, ఒక పరిశోధకుడు అంట తన పరిశోధన శీర్షిక విజయవాడలో బాలల భాష నైపుణ్యంపై. అండ్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, శీర్షిక ఏంటంటే విజయవాడలో అంటే ఏరియా, బాలల భాష నైపుణ్యం అంటే వారు నివసించే పరిసరాలు అంటే ప్రభావం. అంటే విజయవాడ అంటే ఆ ఏరియా, పరిసరాల ప్రభావం. ఇక్కడ భాష మీద పరిసరాల ప్రభావం ఎంతవరకు పడుతుంది అనేది ఒక పరిశోధన చేస్తున్నాడు, ఎన్నుకున్నాడు. అయినా అతని పరిశోధన రకం ఏంటి అన్నాడండి.
అంటే అదేంటి చరిత్రాత్మక పరిశోధన అయితే చారిత్రాత్మక పరిశోధన అయితే కాదు. అంటే చరిత్ర హిస్టరీని బట్టి. అంటే వర్ణించటం అనేది కాదు. అదే చర్యాత్మక అంటే యాక్షన్ రీసెర్చ్ కూడా కాదు. అంటే సహసంబంధం అంటే ఏంటి? ఇక్కడ డిస్క్రిప్టివ్ రీసెర్చ్. అసలు ఏంటి విజయవాడలో ఈ పరిస్థితి ఏంటి? ఎందుకు భాష ఇలా ఉంది? ఇవన్నీ పరిసర ప్రభావం ఉందని చేయడాన్ని సహసంబంధ అంటే ఇక్కడ చూడండి మరొకసారి. ఒక పరిశోధకుడు తన పరిశోధన శీర్షిక విజయవాడలో బాలల భాషా నైపుణ్యంపై అంటే విజయవాడ అక్కడ భాషా నైపుణ్యం పరిసరాలు. అంటే సహసంబంధం కలిసి ఉన్నది కాబట్టి ఇది సహసంబంధ పరిశోధన. ఏమండి? ఇది సహసంబంధ పరిశోధన. రైట్ ఆన్సర్ అవుతుంది. 12థ్ క్వెషన్ చూద్దామండి. క్రింది కంప్యూటర్ తరాలను వాటిలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో జతపరచము అన్నాడండి. ఇందులో మనం రెండవ తరం కంప్యూటర్ అనుకోండి. రెండో తరం కంప్యూటరు ట్రాన్సిస్టర్‌లు ఫస్ట్‌దేమో వాక్యూమ్ ఇది ఇవ్వలేదు ఇందులోను. రెండవ తరం కంప్యూటర్ వచ్చేసరికి మనకి ట్రాన్సిస్టర్ యూజ్ చేశారు. మూడోది వచ్చేసరికి ఐసీలు వాడారండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ వాడారు. అలాగే నాలుగో తరం వచ్చేసరికి విఎల్ఎస్ఐ. విఎల్ఎస్ ఏంటండి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. అలాగే ఐదో తరం వచ్చేసరికి ఇప్పుడు ఏఐ వచ్చింది కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఐదవ తరం అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే చూడండి, 1 సి, 2 ఏ, 3 డి, 4 బి అంటే ఆన్సరు మూడవది అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13 అండి. ఉపాధ్యాయులు నమూనా వ్యక్తిగా ఉండి విద్యార్థులలో సరైన ప్రవర్తనను పెంపొందించగలడు అని చెప్పే సిద్ధాంతం ఏదంటే ఇక్కడ ఎలా ఉంటున్నాడండి, ఉపాధ్యాయుడు నమూనా వ్యక్తిగా ఉన్నాడంతే అండి. టీచర్ షుడ్ బి ఏ రోల్ మోడల్ టు హిస్ స్టూడెంట్స్ టు ప్రమోట్ ప్రాపర్ బిహేవియర్ అమాంగ్ దెమ్ అంటే అందులో వ్యక్తిగా నమ్మన వ్యక్తి మోడల్గా ఉంటున్నాడు. ఇది ఏంటంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం అండి. దీని ఆన్సర్ ఏంటంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఇది రైట్ ఆన్సర్. వైగోట్స్కి అభ్యసన సిద్ధాంతం, బ్రౌనర్ సిద్ధాంతం ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఇవన్నీ కూడా వేరు. ఇక్కడ సాంఘిక అభ్యసన సిద్ధాంతం ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 చూద్దామండి. సరి అయిన సాధారణ ప్రేరణ లక్షణం లేదా లక్షణాలు ఏది అంటే పట్టుదల ఎక్కువ, విజయం ఆనందాన్ని సంతృప్తిని గర్వాన్ని ఇస్తుంది, జీవిత లక్ష్యం స్పష్టంగా లేని వారిలో తక్కువగా ఉంటుంది, అలాగే ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని దానికోసం అధికంగా శ్రమిస్తారు అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ సరైన సాధారణ ప్రేరణ. ఇక్కడ చూడండి క్లియర్గా ప్రేరణ గురించి అడుగుతున్నాడు. ప్రేరణ లక్షణం లేదా లక్షణాలు. సాధారణ ప్రేరణ పట్టుదల ఎక్కువ ప్రేరణ వచ్చిందనుకో సాధారణంగా పట్టుదల ఎక్కువ ఉంటుందండి. అలాగే విజయం ఆనందాన్ని గర్వాన్ని ఇస్తుంది ప్రేరణ వల్ల, కరెక్టే. అలాగే జీవిత లక్ష్యం స్పష్టంగా లేని వారు తక్కువగా ఉంటుంది, అంతేగా ప్రేరణ తక్కువ ఉంటే సరిగ్గా చేయలేడు కాబట్టి ఇది కూడా కరెక్టే. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని దానికోసం అధికంగా శ్రమిస్తారు. నేను ఏదైనా టార్గెట్ పెట్టుకుని సాధించడాన్ని అంటే 4 కూడా రైట్ అండి. ఇది ఆన్సర్ అంటే 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. భాషా వికాసానికి సంబంధించి చోమ్స్కీ దీనితో ఏకీభవించలేదు. లేదండి ఫస్ట్ది సార్వత్రిక వ్యాకరణం ఉండదు, ఇది జన్యుపరంగా అమర్చబడి ఉంటుంది, సహజసిద్ధమైన భాషా గ్రహణం యంత్రం అన్నాడు. అంటే ఇందులో ఏమిచ్చాడు ఆన్సర్స్ ఏ ఓన్లీ, బి ఓన్లీ, సి ఓన్లీ, బీసీ ఓన్లీ అని ఇచ్చాడు. అంటే ఇందులో ఇక్కడ ఏమంటున్నాడు చోమ్స్కీ అండి. ఇది ఎవరిదంటే భాష వికాసం సంబంధించింది ఎవరు అంటే చోమ్స్కీ. ఏకీభవించలేదు అన్నాడు. ఏకీభవించడంటే అతను జన్యుపరంగా అమర్చబడి ఉంటుందని ఒప్పుకున్నాడు. అలాగే సహజసిద్ధమైన భాషా గ్రహణ యంత్రం అనేది ఉంటుందని చెప్పేసి కూడా అనుకున్నాడు. అంటే ఏంటి, దెర్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఎక్వేషన్ డివైజ్ నేచురల్లీ సాధారణంగా వస్తుంది అన్నాడు, నేచురల్గా వచ్చేస్తుంది అన్నాడు. అలాగే సార్వత్రిక వ్యాకరణం ఉండదండి, దీంతో ఏకీభవించలేదు అతను. కాబట్టి ఇది ఆన్సర్ ఏదండి, ఒకటోది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16 చూద్దామండి. ఇక్కడ వివిధ వ్యక్తుల సామర్థ్యాలు, అభిరుచులు మరియు ఆసక్తులలో గల వైవిధ్యాలను ఈ వ్యక్తిగత విభేదాలు అని అందరు. అంటే ఇక్కడ చూడండి, వివిధ వ్యక్తుల సామర్థ్యాలు
అభిరుచులు, ఆసక్తులు, వైవిధ్యాల్లో ఈ వ్యక్తిగత భేదాలు అంటారు. ఏంటండి ఇవి? వ్యక్తుల సామర్థ్యాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్‌గా దొరుకుతుంది. వివిధ వ్యక్తుల సామర్థ్యాలు అండి. సామర్థ్యాలు అంటే యాప్టిట్యూడ్. తర్వాత అభిరుచులు అండ్ ఇంట్రెస్టులు అలా ఎలా ఉంటుంది. అలాగే ఆసక్తి అండి, ఆసక్తి. అలాగే వైవిధ్యాలు, డిఫరెన్సెస్, ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటాయి కదా. ఈ వ్యక్తిగత భేదాలు అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటారు. ఏమంటారు? సామర్థ్యాలు, అభిరుచులు, ఆసక్తులు, వైవిధ్యాన్ని ఎక్కడ ఉంటాయండి? లోపల ఉంటాయి, అంతర్గతంగా ఉంటాయి. అంటే వీటిని ఏమంటారంటే అంతర్గత వ్యక్తిగత భేదాలు అంటారు. వీటిని అంతర్గతంగా లోపల ఉంటాయి. మనుషుల్లో రకరకాల సామర్థ్యాలు ఉంటాయి, అభిరుచులు ఉంటాయి, ఒకళ్ళు ఒక రకమైన టేస్టులు ఉంటాయి కదండి, ఇంట్రెస్టులు ఉంటాయి. వాటిని అంతర్గత వ్యక్తిగత విభేదాలు అంటారు. ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది క్వశ్చన్ నెంబరు 17 చూద్దామండి. ఇక్కడ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస దశలను జతపరచండి అన్నాడు. పియాజే ఏం చెప్పాడు? ఇంద్రియ చాలక దశ. అండ్ ఇంద్రియ చాలక దశ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 0 నుంచి 2 సంవత్సరాలు ఉంటుందండి ఇంద్రియ చాలక దశ. అలాగే అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ అంటే ఏంటి? మనం ఊహించుకొని ఒక వస్తువును ఊహించుకుంటే చూడకుండానే, అంటే అమూర్త అమూర్త ప్రచాలక దశ అంటే 11 సంవత్సరాల తర్వాత అండి. 11 సంవత్సరాల లోపు ఉండేదాన్ని అమూర్త ప్రచాలక దశ. అంటే ఏంటి? మనం ఊహించుకుంటాం అనమాట. వస్తువు అనగానే మన మనసులోకి వచ్చేస్తుంది అది. అమూర్త ప్రచాలక దశ. అలాగే ముహూర్త ప్రచాలక దశ ఎప్పటి నుంచి ఉంటుందండి? 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉండేది ముహూర్త ప్రచాలక దశ అవుతుంది. అలాగే పూర్వ ప్రచాలక దశ అంటే ఏంటండి? 2 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది అండి. అంటే ఇంద్రియ చాలక దశ ఏమో 0 నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది. అలాగే అమూర్త ప్రచాలక దశ ఏమో 11 సంవత్సరాల కంటే తక్కువ ఉంటుంది. అంటే 11 సంవత్సరాల కంటే తక్కువ ఉంటుంది. అలాగే ముహూర్త ప్రచాలక దశ ఏమో 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే పూర్వ ప్రచాలక దశ వచ్చేసరికి 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే ఇది ఎక్కడ ఉంది చూడండి, ఇదంతా 4లో ఉంది. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 అండి. రాత్రి సమయంలో తాడును చూసి పాముగా భ్రమపడే స్థితిని ఏమంటారు అనండి. అంటే డైరెక్ట్‌గా ఇచ్చాడు కాబట్టి ఇది ప్రత్యక్షమండి. ఆన్సర్ అనేది ప్రత్యక్షం అనేది దీని ఆన్సర్ అవుతుంది. ప్రత్యక్షం అనేది రైట్ ఆన్సర్ అనేది. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దామండి. ఆట అభ్యాసం చేయటం ఇష్టమో లేదు, ఆట ఓడిపోవటము ఇష్టం లేదు. ఆటగానిలో ఈ రకమైన సంఘర్షణ ఏంటి అన్నాడండి. అంటే ఇక్కడ మనం క్లియర్‌గా ఉండొచ్చు. ఆట అనేది ఇష్టం లేదు అంటే ఆడేముందంటే పరిహారమే, వేస్ట్, అది ఉపగమ్మ కాదు. ఆడికి ఇష్టం లేదు అసల. అలాగా ఆట ఓడిపోవడం కూడా ఇష్టం లేదు. అంటే ఆట ప్రాక్టీస్ చేయటం ఇష్టం లేదు, ఆట ఓడిపోవడం కూడా ఇష్టం లేదు. 2 ఇష్టం లేదు. అంటే ఏమవుతుందంటే పరిహార సంఘర్షణ అవుతుందండి. అండి. పరిహార సంఘర్షణ. ఎందుకంటే ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదంటే పరిహార సంఘర్షణ. ఆన్సరు సెకండ్ వన్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 20 చూద్దామండి. హెచ్‌టీఎంఎల్ యొక్క పూర్తి రూపం ఏంటన్నాడు. హెచ్‌టీఎంఎల్ పూర్తి రూపం అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అర్థం అండి. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అర్థం. అంటే సెకండ్ వన్ కరెక్ట్. అలాగే నిపుణ్ భారత్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ దిస్ ఇయర్. నిపుణ్ భారత్ మిషన్ ఈ సంవత్సరంలో ప్రారంభించాడు అన్నాడు. అది ఎప్పుడంటే 2021 సంవత్సరం అండి. 2021 సంవత్సరం. ఇవి డైరెక్ట్ క్వశ్చన్సే. క్వశ్చన్ నెంబర్ 22 చూద్దామండి. ఫ్రాయిడ్ ప్రకారం సహజాతర లేదా జంతు వాంఛలకు నిలవైనది ఏంటంటే ఇడ్ అండి. ఇడ్ అంటే ఆ చిత్తు అంటాం కదా, అదే ఆన్సర్. ఇడ్, ఆ చిత్తు అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23లో మార్గదర్శకత్వం అంటే వ్యక్తి తనను తాను మరియు తన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడే చర్య అని నిర్వచించిన వారు ఎవరనండి. ఇది ఎవరంటే సర్జన్ అన్నాడు. అంటే
షడ్జన్ అనే అతను అన్నాడు కాబట్టి దీని ఆన్సర్ ఒకటోది రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి. డొలార్డ్ ప్రకారం దౌర్జన్యం దీనివలన ఏర్పడుతుంది. అకార్డింగ్ టు డొలార్డ్, అగ్రెషన్ ఈజ్ ద రిజల్ట్. ఏంటంటే పనిష్మెంటా, లేకపోతే కాన్ఫ్లిక్టా, అంటే ఫ్రస్ట్రేషనా, డిసిప్లైనా అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే అగ్రెషన్ అనేది ఫ్రస్ట్రేషన్ వల్ల వస్తుందండి. ఫ్రస్ట్రేషన్ వల్ల వస్తుంది. అంటే ఏంటి, దీన్ని తెలుగులో కుంటనము అంటాం మనం. అంటే దీన్ని కుంటనము అంటాం. మూడోది రైట్ ఆన్సర్ అండి. అంటే ఫ్రస్ట్రేషన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 25 చూద్దాం. 25లో సహసంబంధములకు సంబంధించి సరైన జతను గుర్తించండి అన్నాడు. సరైన జతలు అంటే ఏంటి, మనకి సంపూర్ణ ధనత్వం ఎప్పుడు కూడా +1 ఉంటుంది అండి. సంపూర్ణమైన ధనత్వం మనకి ఇప్పుడు కూడా +1 ఉంటుంది. అంటే ఇది కరెక్టే. ఏ కరెక్ట్ అవుతుంది. అధిక ధనత్వ సంబంధం +0.75 ఉంటుంది. అది కూడా కరెక్టే. అలాగే దిగువ ధనాత్మక సంబంధం అనేది ప్లస్ ఇది కాదు. అంటే ఇది కాదు కాబట్టి ఆన్సర్ ఏంటి, ఏమన్నాడు, సరైన జత. సరైన జత ఏంటండి, సరైన జత అంటే ఏబి కరెక్ట్. ఏబి అంటే ఎక్కడ ఉంది, 2లో ఉందండి. 2లోది ఏబి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 26 చూద్దామండి. రోగర్ బైబీ కొన్ని సుసన్ ప్రకారం నిర్మాణాత్మక మదింపులు ఆచరణలోని సరైన ప్రముఖ అంశాలు ఏవి అన్నాడు. అంటే రోగర్ బైబీ అంటే సుమన్ ప్రకారం ఏంటంటే నిమగ్నం చేయటం, అంటే ఎంగేజ్ చేయటం, అలాగే వివరించటం, ఎక్స్ప్లెయిన్ చేయటం, విస్తరణ అంటే ఎక్స్ప్లోర్ చేయటం, అండ్ ఇంకా మూల్యాంకనం ఎవాల్యుయేషన్, ఎలాబరేట్ అన్నాడు. అంటే నిమగ్నం చేయటం, వివరించటం, అన్వేషించటం, విస్తరణ, మూల్యాంకనం అన్నాడు. ఇవన్నీ కూడా నిర్మాణ బదులు ఆచరణలోని సరైన ప్రముఖాంశాలు అంటే ఇవన్నీ ఉన్నాయండి. అందువల్ల 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 4వది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అన్ని అంశాలు ఉన్నాయి. అందువల్ల రైట్ ఆన్సర్ అవుతుంది 4th వన్. క్వశ్చన్ నెంబర్ 27 చూద్దామండి. టాగర్టన్ ప్రకారం పిల్లల్లో మానసిక గాయాలను రేపడానికి కారణమయ్యే అంశం ఏంటన్నాడు. టగార్డెన్ ప్రకారం ఏంటంటే తల్లిదండ్రుల నిరక్షరాస్యత అన్నాడు. పిల్లల గాయాలు రేపటికి ఇది కారణం కాదు అండి, కారణం కాదు. అలాగే ఇంకోటి ఏంటి, తల్లిదండ్రుల ఆర్థికలేమి. అంటే పరిస్థితులు బాగోలేదు అనుకోండి, కొంచెం వరకు మానసికంగా గాయపడొచ్చేమో. తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు, ఇది కూడా కాదు. ఉపాధ్యాయుల వైఖరి, ఇది కూడా కాదు. ఏంటండి ఇక్కడ ఏమన్నాడు, టగార్డెన్ ప్రకారం పిల్లలు మానసిక గాయాలు రావడం కారణం ఏంటి, తల్లిదండ్రుల నిరక్షరాస్యత అయితే ఏం కాదు అంటే చిన్ననాటి జ్ఞాపకాలు కానీ ఉపాధ్యాయుల వైఖరి కానీ ఉండదు. కానీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు బాగోకపోతే ఏమవుతుంది, పిల్లల మనసులో గాయం పడుతుంది. అంటే ఏంటి పరిస్థితి, ఏంటి ఇలా ఉంది ఏంటంటే. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 28 చూద్దామండి. సాధారణ మానవుని వినికిడి పరిధి ఎంత అన్నాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇది. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి 10 నుంచి 25 డెసిబిల్స్ వరకు కూడా సాధారణ మానవుడు వినకడం, అది ఎక్కువ అయితే భరించలేరు. రైట్ ఆన్సర్ ఇస్ ద 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 29లో సరి అయిన అంతర్దృష్టి అభ్యసన లక్షణం ఇది. అభ్యసన అన్నాడండి. అభ్యసన ఏంటంటే ఒకటేది ఏంటి, సమగ్రమైనటువంటి అభ్యసన ఉంటుంది. మెరుపులు ఒకసారిగా తడుతుంది, అంతర్దృష్టి కదండి ఇది. అందువల్ల అభ్యసన బదలింపుకు చెందినది. అంటే అభ్యాసం ఇంకో దానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అంతర్దృష్టి విశ్లేషణాత్మకమైనది, అంటే ఇంత విశ్లేషించడం అనేది ఉండదు కానీ అంతర్దృష్టి కాబట్టి ఇది ఉండదు. అయితే ఇప్పుడు ఆన్సర్ ఏది కరెక్ట్ అన్నాడంటే, సరైన అంతర్దృష్టి అభ్యసన లక్షణం ఏదంటే మనకి 3 ఏబిసి వచ్చినాయి కదండి. ఎక్కడ చూడండి, 3ది
ఏ ఆ! ఏబిసి ఆర్ కరెక్ట్. అంటే రెండోది రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వెషన్ నంబర్ 30 చూద్దామండి. నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించిన వారెవరు? అంటే నైతిక వికాస సిద్ధాంతం ఎవరండి? కోల్బర్గ్. కోల్బర్గ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ క్వెషన్స్ కాబట్టి దీన్ని డిస్కస్ చేయటానికి ఏమి లేదు. ఇది ఆన్సర్. అండి ఇప్పటివరకు అర్థమైంది కదా! మనకి వీడు 9థ్ తరగతి జరిగేటువంటి ఎగ్జామ్ పేపర్ ఇచ్చినటువంటి సైకాలజీలో సంబంధించిన సిలబస్ అంతా ఇది. దీంట్లో అన్నీ కూడా చాలా డెప్త్‌గానే ఇచ్చాడు ఎగ్జామ్ పేపర్ ఇది. ఒకవేళ ఎవరైనా సరిగ్గా రాయలేకపోతే గనక ఈ ప్రాక్టీస్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్‌కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా రాసేవాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి.